హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ 24 విడతకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే మీరు ఈ డబ్బులు పొందాలంటే ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం పిఎం కిసాన్ 24 విడత నిధులు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇక ఈ పథకం కింద 2000 రూపాయలు పొందాలంటే ప్రతి అర్హులైన రైతు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ కోసం మీ ఆధార్ వివరాలు సరిగ్గా ఉండాలి మరియు మీ మొబైల్ నెంబరు ఆధార్తో లింక్ అయి ఉండాలి. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఆధార్ నెంబరు నమోదు చేసి ఓటీపీ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ వివరాలు సరిపోకపోయినా లేదా ఈకేవీసీ ఆన్లైన్లో పూర్తి కాకపోయినా మీ సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ చేయించుకోవచ్చు. అలాగే భూ రికార్డులు, మ్యూటేషన్ వివరాలు మరియు ఇతర అవసరమైన రికార్డులు సరిగ్గా అప్డేట్ అయి ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించండి. అవసరమైతే సంబంధిత గ్రామ రెవెన్యూ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలను సరిచేయించుకోవడం మంచిది. అంతేకాకుండా పిఎం కిసాన్ పోర్టల్లో మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను చూసి మీ పేరు ఉందో లేదో, గతంలో ఎన్ని విడతలు మీ ఖాతాల్లో జమ అయ్యాయో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పిఎం కిసాన్ 24 విడత డబ్బులను ఆగస్టు 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో డేటు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మోడీ గారు ఎప్పుడు కూడా సడన్గా డేటు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అఫీషియల్గా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.